అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష్ బాబ్జీ, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు చిన్నబల్లి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు తదితరులు మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, కివి రామయ్య, దుర్గాప్రసాద్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, సిపిఐ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, గొల్లపల్లి నాగమణి, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఆర్ రాఘవులు, పి సత్యబాబు, స్నేహిత్, శివ, విష్ణు, అప్పలరాజు, దుర్గారావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు సత్యబాబు, బొచ్చ యేసు, ఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె అంజిబాబు, పిఓడబ్ల్యూ నాయకురాలు ఆర్ దుర్గాదేవి, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, నాగాబతుల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ అజయ్ కుమార్, పాలిక రాజేంద్ర ప్రసాద్, టి రాజా, ఎం హరినాథ్, టి రాణి, సిహెచ్ విజయ్ కుమార్, పి సూర్యారావు, యు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా నిలబడాలి. కానీ 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం, అమెరికాతోటి ఈ ట్రంప్ తోటి చాలా సన్నిహితంగా ఉండడం జరుగుతూ ఉంది. అమెరికాతోటి అనేక రకాలుగా ప్రేమ ఒలకపోస్తూ ఉన్నాడు. అయితే ఈవేళ దీనికి వ్యతిరేకంగా నిలబడడానికి మోడీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి చేయలేదు. పైగా భక్తి ఏదైతే అమెరికాని మన భారతదేశం దిగుమతి అవుతూ ఉందో దాని మీద ఉన్నటువంటి 10% సుంకాన్ని కూడా తగ్గించేశాడు. అంచేత భారతదేశంలో ఇవాళ పత్తి ధరలు పడిపోయి పత్తి పండించే రైతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి మహారాష్ట్ర రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తాయి. అంచేత ఈ వ్యవసాయోత్పత్తుల మీద, వ్యవసాయ దిగుమతుల మీద ఉన్న తారీఫులు తగ్గించేస్తే విపరీతంగా అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు భారతదేశంలో విమర్శించబడతాయి. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయోత్పత్తులు రేట్లు పడిపోతాయి. భారత వ్యవసాయ రంగం కుదేలవుద్ది. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తారీఫ్ యుద్ధానికి తలవంచకుండా ఒక స్వతంత్ర దేశంగా, సార్వభౌమ దేశంగా భారతదేశం అమెరికాతో అవసరమైన సంప్రదింపులు చేసి ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో మరి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సార్వభౌమతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రైతుల ప్రయోజనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం. మరో పేరుతో టారిఫ్లు, సుంకాల పేరుతో ఈరోజు విధిస్తూ ఉన్నారు. కానీ అమెరికా వాడు టారిఫ్లు, సుంకాలు విధిస్తూ ఉంటుంటే నిమ్మక నీరెత్తినట్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మోడీ కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఏమాత్రం కూడా ఈ పెంచుతున్న సుంకాలను, టారిఫ్లని వ్యతిరేకించట్లేదు. మన దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడతా ఉన్నారు. ఈ విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ టారిఫ్లు, సుంకాలు పెరగడం కారణంగా అనేక రంగాల్లో ఉద్యోగులు ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతాయి, నిరుద్యోగం పెరుగుద్ది, పేదరికం పెరుగుద్ది, అసమానతలు పెరుగుద్ది, ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. అందుకనే మేము దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల మీద భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, సుంకాలు ఉన్నాయో రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతాం. ఈ మోడీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజల పక్షాన ఉంటారా లేదా ట్రంప్ పక్షాన ఉంటారో మీరు తేల్చుకోవాలని ఈ దేశ పాలక వర్గాలకి, రాష్ట్ర పాలక వర్గాలకి మేము సవాలు విసురుతున్నాం. ప్రజల తరఫున పోరాడతామని మిమ్మల్ని హెచ్చరిస్తాం. ప్రధానమంత్రికి ఈ సుంకాల యొక్క సమస్యలు పట్టవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు తెలుసు భారతదేశం మీద టారిఫ్లు కానీ, సుంకాలు విధిస్తే ఏ విధంగా నష్టపోతుందో మీకు తెలుసు. ఎప్పటికైనా మీరు మాట్లాడాలి, నోరు విప్పాలి, అమెరికాకి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే భారతదేశంలో ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ టారిఫ్లు, సుంకాల వల్ల చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటికైనా ఈ టారిఫ్లు, సుంకాలు తక్షణమే రద్దు చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఈ టారిఫ్లు, సుంకాలు తగ్గించే వరకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. టారిఫ్లు, సుంకాలు తగ్గించే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. సుంకాలు విధించాడు, దానికి నిరసనగా ఈ ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ జిల్లా ప్రత్యక్షంగా విపరీతంగా నష్టపోతున్నాం. ఆక్వా రంగం మీద విపరీతమైన సుంకానికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,50,000 ఎకరాలు ఈ ఆక్వా సాగు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ప్రశ్నార్థకం అయిపోతున్నారు. ఈ జిల్లాలో మీ అందరికీ తెలిసిందే హ్యాచరీస్ పెద్ద ఎత్తులో ఉన్నాయి. గుజరాత్, కోనపేట ఇవి రెండు ఈ రొయ్యి పిల్లల ఉత్పత్తికి ప్రత్యేకంగా పేరు పొందిన ప్రాంతాలు. ఇప్పుడు అవన్నీ ఇబ్బందుల్లో ఉంటాయి.
ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో 20 వరకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో 30,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి జీవితం కూడా ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి దేవి, అపెక్స్ ఇలాంటివి ఏంటంటే ఉత్పత్తి తగ్గించారు, వర్కర్లు తగ్గించారు, పని గంటలు పెంచారు. అందువల్ల ఏ రకంగా చూసినా సరే నష్టం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు. 10 మందికి కూడా ఉపాధి కల్పిస్తారు. కనీసం ఆల్రెడీ ఉన్నట్టు ఉపాధిని కాపాడడం కూడా మీకు చేతగా ఉంటుంది. జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి డొనాల్డ్ ట్రంప్ ఈ దేశం మీద, ఈ దేశ వస్తువుల మీద మరి మితిమీరినటువంటి పన్నుల భారాన్ని విధిస్తూ ఉన్నాడు. ఈ దేశంపై షరతులు విధిస్తూ ఉన్నాడు. ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దేశంపై పెత్తనం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా, దీనికి సరైనటువంటి జవాబు చెప్పకుండా మరి ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ యొక్క పన్నుల భారం వలన ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి ఆక్వా రంగంపై, అలాగే టెక్స్టైల్స్పై మరి ప్రధానంగా భారం పడుతూ ఉంది. టెక్స్టైల్స్ పరిశ్రమలు మూసేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాగే ఆక్వా రంగం కూడా దెబ్బతిని అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన తగు చర్యలు తీసుకోవాల్సి చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ట్రంప్ విధిస్తున్నటువంటి పన్నులు తగ్గించే వరకు మరి భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.